నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్. కుక్క పిల్ల అగ్గిపుల్ల సబ్బు బిల్ల కాదేది కవితకు అనర్హం అన్నారు శ్రీశ్రీ. ఇప్పుడు మన నేతలు కాదేది రాజకీయానికి అనర్హం అంటున్నారు. అవును, సార్వత్రిక ఎన్నికల వేళ ప్రతి దాన్ని రాజకీయం చేస్తున్నారు, రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. ఈ విషయంలో శుద్ధపూసలెవరూ లేరు, అందరూ అంతే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అయోధ్య విషయంలోనూ అదే జరుగుతోంది. అయోధ్యను బీజేపీ రాజకీయంగా వాడుకుంటుందని ఆరోపించిన విపక్షాలు అయోధ్య వైపుకు చూడలేదు, అక్కడితో ఆగిపోలేదు. దేశంలో ఇతర దేవాలయాలను సందర్శిస్తూ కొత్త రాజకీయాలకు తెరలేపారు. అస్సాంలో రాహుల్ గాంధీ ఓ ఆలయం ముందు ఆందోళనకు దిగటం, మోదీ ప్రసంగంలో సీతాదేవి ప్రస్తావన లేదంటూ మమతా బెనర్జీ విమర్శలు చేయటం చూస్తూ ఉంటే రాజకీయం అంతా హిందుత్వం చుట్టూనే తిరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. ఇంతకీ బీజేపీ హిందుత్వ ఎజెండా విపక్షాన్ని కన్ఫ్యూజన్లో పడేసిందా? ఇండియా కూటమి అందుకే రాజీ పడుతోందా? అయోధ్యకు వచ్చేది లేదంటూనే మిగతా దేవాలయాల చుట్టూ విపక్షాల ప్రదక్షిణలు దేనికి? ఇటు దశాబ్దాల కళ నెరవేరింది, అటు అసలు సిసలు రాజకీయం మొదలైంది. ఇటు అయోధ్యలో బాలరాముడు కొలువుదీరాడు, అటు రాజకీయ కాక మరింత ముదిరింది. మొదటి నుంచి అయోధ్యను బీజేపీ రాజకీయ అస్త్రంగా వాడుకుంటుందనేది విపక్షాల ఆరోపణ. అందుకే ఆహ్వానాలు అందినా అయోధ్య వైపు చూడలేదు ఆ విపక్షాలు. అక్కడితో ఆగిపోతే బాగుండేది, కానీ హిందుత్వం విషయంలో విపక్షాలు రాజీ పడుతున్నట్టు కనిపిస్తోంది. అందుకే అయోధ్యలో శ్రీరాముడు కొలువుదీరిన వేళ అటువైపు చూడకుండా దేశంలోని మిగతా ఆలయాలకు క్యూ కట్టారు విపక్ష నేతలు. అయితే శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవంలో మోదీ పాల్గొన్న విపక్షాలు ఆ క్రతువుకు దూరంగా ఉన్నా అంతా రాజకీయమే అన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠతో ఎక్కడ బీజేపీ మైలేజీ పెరిగిపోతుందేమోనన్న భయం ఇండియా కూటమి పార్టీలో కనిపిస్తోంది. అలాగని మోదీ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి వెళ్లలేరు. అందుకే ఆహ్వానం అందినా రామని చెప్పేశారు. మతపరమైన కార్యక్రమాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ మరో అడుగు ముందుకేసి ఈ కార్యక్రమం మోదీ ఫంక్షన్ గా అభివర్ణించారు. ఇంకా నిర్మాణమే పూర్తి కాని ఆలయంలో ప్రాణప్రతిష్ఠ జరిపి బీజేపీ తన ఓటు బ్యాంకును పెంచుకోవాలని చూస్తోందని శరద్ పవార్, లాలూ ప్రసాద్, ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. అయితే ఇదే సమయంలో అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్టు కనిపించకుండా ఉండేందుకు మిగతా దేవాలయాలు సందర్శించారు. ఇక్కడ మ్యాజిక్ లాజిక్ ఏంటంటే అయోధ్యకు పోలేదని యాంటీ హిందుత్వ ముద్ర పడకూడదు. అందుకే మిగతా ఆలయాల సందర్శన, అలాగని అయోధ్య క్రెడిట్ పూర్తిగా బీజేపీ ఖాతాల్లోకి వెళ్లకూడదు. అందుకే ఈ విమర్శలు అన్నట్టుగా సీన్ కనిపిస్తోంది. రాహుల్ రెండో విడత జోడో యాత్రలో సరికొత్త రాజకీయం కనిపించింది. అటు అయోధ్యలో మోదీ బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ఉంటే, ఇటు అస్సోంలో రాహుల్ గాంధీ ఓ ఆలయాన్ని సందర్శించే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో రాహుల్ కు చేదు అనుభవం ఎదురైంది. రాహుల్ బతద్రవ సత్ర ఆలయాన్ని సందర్శించకుండా అధికారులు అడ్డుకున్నారు. నిజానికి రాహుల్ గాంధీ మధ్యాహ్నం 3 గంటల లోపు ఆలయాన్ని సందర్శించడం కుదరదని గత ఆదివారమే తేల్చి చెప్పారు అధికారులు. అయినా రాహుల్ ఆలయానికి వెళ్లారు. దీంతో ఊహించినట్టుగానే అనుమతిని నిరాకరించారు. దీంతో రాహుల్ గాంధీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. మేము ఆలయాన్ని దర్శించుకోవాలని అనుకుంటున్నాం, నేనేం నేరం చేశా, ఎందుకు ఆలయంలోకి అనుమతించడం లేదు, మేము సమస్యల్ని సృష్టించడానికి రాలేదంటూ వాగ్వాదానికి దిగారు. ఆలయంలో ఎవరు ప్రవేశించాలో కూడా ప్రధాని మోదీనే నిర్ణయిస్తారా ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన తర్వాత నాగోలో స్థానిక కాంగ్రెస్ నేతలు కార్యకర్తలతో రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఇక అస్సోంలో రాహుల్ జోడో యాత్ర ఉద్రిక్తతల మధ్య సాగుతోంది. రీసెంట్ గా రాహుల్ యాత్ర మార్గంలోకి కొంతమంది బీజేపీ కార్యకర్తలు దూసుకొచ్చి జై శ్రీరామ్, మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. అయితే వాళ్ళు అంతటితో ఆగకుండా మరింత గట్టిగా జై శ్రీరామ్, మోదీ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా రాహుల్ గాంధీ సహనం కోల్పోయారు. దీంతో వెంటనే బస్సు దిగిన ఆయన నినాదాలు చేస్తున్న వారితో చేతులు కలిపేందుకు ప్రయత్నించారు. అయితే రాహుల్ గాంధీ ముఖంలో కోపం కనిపించింది. బీజేపీ కార్యకర్తలు గేరావుకు సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆలయంలోకి ఎంట్రీ కాంట్రవర్సీతో మొదలు రాహుల్ యాత్ర ఉద్రిక్తతల మధ్య సాగుతోంది. రాహుల్ సుమారు 500 మంది కార్యకర్తలతో కలిసి గౌహతి నగరంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్లపై బారికేడ్లను ఏర్పాటు చేసి నిలువరించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ బారికేడ్లను దాటుకుని రావడంతో పోలీసులు కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డీజీపీని ఆదేశించారు. ఘర్షణలు జరిగేలా కార్యకర్తలను రెచ్చగొట్టినందుకు కేసు ఫైల్ చేయాలని తెలిపారు. అయితే గుహవాటి రోడ్లపై కాంగ్రెస్ యాత్రకు అనుమతి లేదని ప్రభుత్వం చెప్పింది.
వర్కింగ్ డే రోజు కావడంతో కీలక నగరమైన రహదారులపై యాత్రను అనుమతించడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలిపింది. ఈ రోడ్డులో బదులు అస్సాం దిశగా జాతీయ రహదారి మార్గంలో చేపట్టాలని సూచించింది. అయినా రాహుల్ వినిపించుకోకపోవడంతో కేసు నమోదైంది. ఇక మమతా బెనర్జీ విషయానికొస్తే ఆమె మరో కోణంలో మోదీపై అటాక్ చేశారు. మోదీ మహిళా వ్యతిరేకి అంటూ విరుచుకుపడ్డారు. అందుకే సీత ప్రస్తావన ఎక్కడా తేలేదంటూ మండిపడ్డారు. మోదీ ఒక్కరే కాదు, మొత్తం బీజేపీనే స్త్రీ వ్యతిరేక పార్టీ అంటూ దుయ్యబట్టారు. అయోధ్య రామ మందిరంలోని రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజే మమతా బీజేపీపై మాటల దాడి చేశారు. బీజేపీ వాళ్ళు రాముడి గురించే మాట్లాడుతారు, సీతాదేవి గురించి ఎందుకు మాట్లాడరు? వనవాసం సమయంలో కూడా సీతాదేవి రాముడి వెంటే ఉంది. కానీ బీజేపీ వాళ్ళు సీతాదేవి గురించి ఏ మాత్రమూ ప్రస్తావించరు, ఎందుకని అంటూ మమత మాటలతో దాడి చేశారు. తాను దుర్గామాతను పూజిస్తాను అన్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఇదంతా హిందూ ఓటు బ్యాంకు కోసమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిజానికి అయోధ్య రామ మందిరంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠతో బీజేపీ గొప్ప మైల్ స్టోన్ అందుకుంది. ఇదంతా సార్వత్రిక ఎన్నికల ముందు జరగడంతో ఆ క్రెడిట్ మొత్తం బీజేపీ ఖాతాలోకి పోయి అదంతా ఓట్ల రూపంలో ఎక్కడ టర్న్ అవుతోందన్న భయం ఇండియా కూటమిలో పార్టీలను వెంటాడుతోంది. అందుకే బీజేపీని కార్నర్ చేయాలని చూస్తున్నాయి. అయినా అయోధ్యకు వచ్చేది లేదంటూనే మిగతా దేవాలయాల చుట్టూ విపక్షాల ప్రదక్షిణలు ఎందుకు చేస్తున్నారో ఎవరికీ అర్థం కాని విషయం. ఓ రకంగా బీజేపీ హిందుత్వ అజెండా విపక్షాన్ని కన్ఫ్యూజన్ లో పడేసినట్టే కనిపిస్తోంది. అందుకే అటు అయోధ్యకు వెళ్లలేదన్న డ్యామేజీ కంట్రోల్ కు ఇటు మిగతా ఆలయాలు సందర్శించే పని పెట్టుకున్నారు. అయినా ప్రతిపక్షాలు కూడా రామనామంలో తడుస్తూ ఉంటే బీజేపీకి మాత్రమే రాముడు పరిమితమవుతాడా అనేదే ఇప్పుడు ప్రశ్న. చూడాలి రాముడి చుట్టూ రాజకీయం ఎంతవరకు నడుస్తుందో. చాలా గ్యాప్ తర్వాత క్రికెట్ సంగ్రామానికి ఉప్పల్ స్టేడియం వేదికగా మారింది. ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కు భారత్ సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియం వేదికగా తొలి టెస్ట్ ఫైట్ జరగబోతోంది. 6 ఏళ్ల తర్వాత హైదరాబాద్లో టెస్ట్ మ్యాచ్ జరగనుండటంతో ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. ఇప్పటికే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అటు రోహిత్ సేన ముమ్మర ప్రాక్టీస్ చేస్తోంది. ఇంగ్లాండ్ను మట్టి కరిపించే వ్యూహాలను కూడా సిద్ధం చేసింది. ఇంతకీ ఇంగ్లాండ్ టీం బస్ బాల్ పైనే ఆశలు పెట్టుకుందా? ఆ వ్యూహాన్ని రోహిత్ సేన ఎలా ఎదుర్కోబోతోంది? అసలు ఉప్పల్ స్టేడియంలో టీమిండియా ట్రాక్ రికార్డ్ ఏంటి? జనవరి 25 నుంచి భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ వార్ మొదలు కానుంది. ఈ సిరీస్ కోసం ఇరు జట్ల సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. 6 ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో టెస్ట్ క్రికెట్ సందడి కనిపిస్తోంది. ప్రస్తుతం ఇరు జట్లు ఉప్పల్ మైదానంలో కఠోర సాధన చేస్తున్నాయి. భారత్ లో మరోసారి సిరీస్ విజయంపై కన్నేసిన ఇంగ్లాండ్ తీవ్ర కసరత్తుల్లో మునిగిపోయింది. సొంత గడ్డపై భారత టెస్ట్ సిరీస్ ఓడి 11 ఏళ్లు గడిచిపోయాయి. కానీ చివరిగా ఓడింది మాత్రం ఇంగ్లాండ్ చేతిలోనే. 2012లో 4 టెస్టుల సిరీస్ ను 1-2 తేడాతో కోల్పోయింది. అప్పటి నుంచి సొంత గడ్డపై భారత్ మరో టెస్ట్ సిరీస్ ఓడిపోలేదు. ప్రత్యర్థికి సిరీస్ డ్రా చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. వరుసగా అన్ని సిరీసులు గెలిచింది. 46 టెస్టుల్లో 36 నెగ్గింది, 3 మాత్రమే ఓడిపోయింది, 7 డ్రా చేసుకుంది. 2016లో 4-0 తేడాతో, 2021లో 3-1 తేడాతో ఇంగ్లాండ్ను చిత్తు చేసింది. ఇప్పుడు మరోసారి ఇంగ్లాండ్ తో పోరుకు రంగం సిద్ధమైంది. చాలా గ్యాప్ తర్వాత జరుగుతున్న మ్యాచ్ కావడంతో హైదరాబాద్ లో సందడి వాతావరణం నెలకొంది. మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. 2018 అక్టోబర్లో చివరిసారిగా వెస్టిండీస్ తో టెస్ట్ మ్యాచ్ కు ఆతిథ్యం ఇచ్చింది హైదరాబాద్. అప్పుడు టీమిండియా ఏకంగా 10 వికెట్లు అలవోకగా విజయం సాధించింది. ఆ తర్వాత పలు టీ20 మ్యాచ్లతో పాటు ఐసీసీ వన్డే ప్రపంచ కప్ మ్యాచ్లకు సైతం ఆతిథ్యం ఇచ్చింది. అయితే 6 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి టెస్ట్ మ్యాచ్ నిర్వహణకు హైదరాబాద్ వేదికగా నిలిచింది. ఇక ఉప్పల్ మైదానంలో జరిగిన ఈ ఫార్మేట్ లో టీమిండియా ఇప్పటి వరకు ఓడిందే లేదు. 2005లో తొలిసారి ఉప్పల్ స్టేడియంలో వన్డే మ్యాచ్ ఆడింది టీమిండియా. ఇదే వేదికగా ఇప్పటి వరకు 5 టెస్టులు ఆడిన భారత్ 4 మ్యాచ్ల్లో నెగ్గి ఓ మ్యాచ్ ను డ్రాగా ముగించింది. తమ బస్ బాల్ వ్యూహంతోనే టీమిండియాపై పైచేయి సాధించాలని ఇంగ్లీష్ జట్టు భావిస్తోంది. బస్ బాల్ ఆటతో ఇంగ్లాండ్ దూకుడు అందుకుంది. పూర్తి స్థాయి కెప్టెన్ గా స్టోక్స్ 18 టెస్టుల్లో 13 విజయాలు అందుకున్నాడు. అసలు ఇంగ్లాండ్ జట్టు టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది అంటే చాలు ఎక్కువగా వినబడే పదం ఇదే. దూకుడుగా ఆడటమే బస్ బాల్ కాన్సెప్ట్, అంతకు మించి మరొకటి లేదు. టెస్ట్ మ్యాచ్ కదా, 5 రోజులు తీరిగ్గా ఆడదామన్న ఆలోచన ఉండదు. పరిమిత ఓవర్ల ఫార్మేట్ అయిన వన్డే టీ20 తరహాలో ధనాధన్ మెరుపులు ఉంటాయి. బౌలింగ్ శైలి అలానే ఉంటుంది. అయితే ఇంగ్లాండ్ బస్ బాల్ వ్యూహాలు టీమిండియా దగ్గర, అందులోనూ ఉప్పల్ స్టేడియంలో సాగవనే టాక్ వినిపిస్తోంది. ఈసారి ఖచ్చితంగా ఇంగ్లీష్ టీమును మట్టి కరిపించే వ్యూహంతో టీమిండియా పక్కాగా సిద్ధమైంది. అయితే టీమిండియాకు ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే ఇంగ్లాండ్తో తొలి 2 టెస్టులకు విరాట్ దూరం అయ్యాడు. వ్యక్తిగత కారణాలతో అతను తప్పుకున్నాడు. ఇక భారత్ ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ మ్యాచ్ కు ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో భారీగా ఏర్పాట్లు చేశారు.
గతంలో జిమ్ఖానాలో జరిగిన తొక్కిసలాట దృష్ట్యా టికెట్లను పూర్తిగా ఆన్లైన్లోనే విక్రయించారు. ఈ నెల 25 నుంచి 29 వరకు 2 జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ సంఘం స్టేడియంలో అన్ని రకాల సౌకర్యాలను సిద్ధం చేసింది. హెచ్సిఏ, రాచకొండ పోలీసుల సమన్వయంతో భద్రత, పార్కింగ్, మిగతా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ మ్యాచ్లను ఉచితంగానే చూపించనున్నారు. టెస్ట్ మ్యాచ్ జరగనున్న 5 రోజుల పాటు 25,000 మంది స్కూల్ స్టూడెంట్స్ కు స్టేడియంలో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. అలాగే జనవరి 26న రిపబ్లిక్ డేను పురస్కరించుకుని ఆర్మీ, నేవీ అధికారులకు టెస్ట్ మ్యాచ్ ను ఉచితంగానే చూపిస్తున్నారు. ఆ రోజున అధికారులు కుటుంబ సభ్యులతో కలిసి మ్యాచ్ చూసేందుకు అవకాశం కల్పించారు. హెచ్సిఏ కొత్త కార్యవర్గం ఎన్నికైన అనంతరం జరుగుతున్న తొలి క్రికెట్ మ్యాచ్ కావడంతో దీని నిర్వహణ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సర్వీసెస్లో ఉండే తెలంగాణలో పనిచేస్తున్న సర్వీసెస్, ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నావీ కానీ, వాళ్ళ ఫ్యామిలీస్ని మ్యాచ్కి మేము ఫ్రీగా చూపించాలనే ఒక ముఖ్య ఉద్దేశం. వాళ్ళకు ఒక ఎంతకంటే మంచి గిఫ్ట్ ఏమి ఇస్తాం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున వాళ్ళకి ఒక ఫ్రీ మ్యాచ్ చూసే గిఫ్ట్ ఇవ్వాలని వాళ్ళందరికీ కూడా మేము వెల్కమ్ చేసినాం. వాళ్ళ సీనియర్ ఆఫీసర్ సంబంధించిన లెటర్ హెడ్స్తో మాకు టికెట్స్ కోసం రిక్వెస్ట్ పెడితే వాళ్ళ సీనియర్ ఆఫీసర్స్కి మేము టికెట్స్ పంపిస్తాం. అలాగే అట్లడి ఏఓసీ సెంటర్ నుంచి అండ్ ఎయిర్ ఫోర్స్ అథారిటీ నుంచి కూడా మాకు రిక్వెస్ట్లు వచ్చినాయి. ఆల్రెడీ 1200, 1300 రిక్వెస్ట్లు ఉన్నాయి. వాళ్ళకు కూడా ఒక మంచి మ్యాచ్ని, అనుభూతిని ఇస్తామని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా కొత్త ప్రయత్నం కింద 25,000 స్కూల్ స్టూడెంట్స్కి మ్యాచ్ చూపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో అన్ని స్కూల్స్లకు కూడా మేము ప్రెస్ ద్వారా అండ్ వాట్సాప్ గ్రూప్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఇన్వైట్ చేశాం. ఇప్పటివరకు చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది. మొత్తంగా లాంగ్ గ్యాప్ తర్వాత ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ పై అందరి ఫోకస్ పడింది. ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన ఫ్యాన్స్ ఉప్పల్లో లైవ్ మ్యాచ్ చూసేందుకు తహతహలాడుతున్నారు.